విడువలేని బంధం ఇది ఆత్మీయ బంధం, మరువలేని బంధం ఇది అనురాగ బంధం. వివాహం అన్నది మనకెంతో విలువైనది, వివాహం అన్నది మనకెంతో ఘనమైనది, వివాహం అన్నది మనకెంతో విలువైనది, వివాహం అన్నది మనకెంతో ఘనమైనది. అనగా విడివిడిగా, వానగా వధూవరుల హానగా హత్తుకుని, అనగా ముడివేసి, అనగా విడివిడిగా, వానగా వధూవరులను హానగా హత్తుకుని, అనగా ముడివేసి, విడువలేని బంధం ఇది ఆత్మీయ బంధం, మరువలేని బంధం ఇది అనురాగ బంధం. వివాహ రిసెప్షన్కి మరి అడిపి వారి ఆహ్వానాన్ని అందుకొని వచ్చిన బంధువులందరికీ, వరుడి వైపు వధువు వైపు ఇచ్చేసిన ఆప్తులకు, రక్త సంబంధులకు, శ్రేయోభిలాషులకు, మరి ముఖ్యంగా తగులుపాడు గ్రామ వాస్తవ్యులకు, ఏఈఎల్సి సంఘానికి సంబంధించిన పెద్దలకు, పాస్టర్స్కి, మరి డెలిగేట్స్కి, అలాగే ఏఎల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చిన వారికి, గుంటూరు నుంచి వచ్చిన వారికి, అలాగే తర్లుపాడు కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చిన టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అంతటికి, ఇక బంధుమిత్రులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే ఈ వెడ్డింగ్ రిసెప్షన్కి ఆహ్వానాన్ని కూడా తెలియజేస్తున్నాను. మరి ఈ వివాహము కిరణ్ జెస్సి, కోలాటి రాజ్ కిరణ్ ఎంసీఏ ఎంటెక్, అడిపి జెస్సి దీవెన మరి ఎంఎస్సి బిఎడ్, వీరిద్దరి వివాహం దేవుని ఏర్పాటులో, పెద్దల సమక్షంలో, దైవ సేవకుల ఆశీర్వాదంతో, ఇరు కుటుంబాల సహకారంతో, బంధువుల యొక్క ఆశీస్సులతో గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం మండలం మంతెనవారిపాలెం గ్రామంలో మొన్నటి దినాన అంటే 29వ తారీఖు ఘనంగా జరిగించబడింది. మరి ఆ తరువాత ఆ క్రమంలో, వివాహ క్రమంలో రిసెప్షన్ కూడా ఏర్పాటు చేసుకోవటం ప్రస్తుత సమాజంలో ఆనవాయితీగా సాగుతుంది కనుక, మరి వరుడి తరపున కుటుంబీకులకు, అలాగే వారి బంధువులకు, అక్కడికి రాలేని వారి కొరకై మరి ఈ శుభ సందర్భాన్ని వారు కూడా తిలకించి నూతన వధూవరులను ఆశీర్వదించి నిమిత్తమై మరి ఈ రిసెప్షన్ ప్రోగ్రాం వధువు యొక్క గృహంలో మరి ఏర్పాటు చేయటం జరిగింది. మరి అడిపి రాజేంద్రరావు గారు, అడిపి దానమ్మ గారు, అలాగే వారి పెద్ద కుమారుడు అడిపి ఏజేజే కృపాకర్ గారు, బర్సార్ గారు, ఏఈఎల్సి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గారు, వారి తరపున, వారి రెండవ కుమారుడు ఇమాన్యుయల్ తరపున, అలాగే అడిపి జాషువా డానియల్ తరపున, వారి కుటుంబీకులందరి తరపున మీకు మరొకసారి ఈ సాయంకాలపు వేళ శుభ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. మరి ఈ ఆహ్వానానికి కేంద్ర బిందువు అయిన వరుడు వధువు ఇద్దరు కూడా మరి ముందే వచ్చి ఇక్కడ కూర్చున్నారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. కనుక వరుడు కోలాటి రాజ్ కిరణ్ కూడాను ఇద్దరు ఒకరి చేయించు చప్పట్లు కొడుతూ మీ వాయిద్యాలు వారు వాయిస్తూ ఉండగా ఈ సంగీత సునాదంలో ఒక అడుగు వేసుకుంటూ మరి వారిద్దరు కూడా వచ్చి వారి కొరకు ఏర్పాటు చేయబడిన ఆసనాలను అధిరోహించి ఈ ఫంక్షన్ ని కలర్ఫుల్ గా చేయాలని వారిని ఆహ్వానించారు. రెవరెండ్ డేవిడ్ పాల్ గారిని అడిగినప్పుడు వారు ప్రేమతో అంగీకరించినారు. అందుని బట్టి వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎక్కడ మనకు ఏ ప్రోగ్రాం జరిగినా అన్నిటికంటే మనం అధికమైన ప్రాధాన్యతనిచ్చేది వాక్యోపదేశానికి. వాక్యమే లేకపోతే మనకు వెలుగు లేదు, వాక్యం లేకపోతే మనకు జీవం లేదు, వాక్యం లేకపోతే మనకు రక్షణ లేదు. ఈ వివాహం యొక్క విశిష్టతను తెలియచేసిందే దైవ వాక్యం. ఆ దైవ వాక్యము మన కుటుంబాలలో, మన జీవితాలలో, మన ఇన్స్టిట్యూషన్స్లో
ఎప్పుడైతే అది మనల్ని నడిపిస్తుందో అక్కడ జయమే, అక్కడ ఆనందమే, అక్కడ మహిమే, అక్కడ ఘనతే, అక్కడ మాదిరికరమైన స్థితులు ఉంటాయి. కాబట్టి అట్టి వాక్యానికి పెద్దపీట వేయటం మరి ఇరు కుటుంబాలకు కూడాను అది చాలా ముఖ్యమైన విషయం గనక మరి ఈ ప్రత్యేకమైన రిసెప్షన్ కొరకై వాక్యోపదేశాన్ని అందించడానికి మరి మన మధ్యకు గౌరవనీయులు పెద్దలు డాక్టర్ జి డానియల్ గారు, ప్రిన్సిపల్ ఏఎల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ గుంటూరు వారిని ఆహ్వానించినప్పుడు మరి వారు ప్రేమతో అంగీకరించి మన మధ్యకు ముందుగానే రావడం జరిగింది. లేదండి, మీరు ఇక్కడికి ముందే వచ్చి కూర్చుంటే ఓకే. వారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. మరి ముందుగానే స్టేజ్ మీదకి రావడం, ప్రజలకు కనపడటం డానియల్ గారికి ఇష్టం లేదు. వారు ఏమి బోధిస్తారో అది జీవించే వ్యక్తిని మాకున్న అనుబంధం ద్వారా నేను తెలుసుకున్నాను. వారు ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ చాలా హంబుల్గా ఉండడం, మోడల్గా ఉండడం, వాక్యాన్ని బోధించడమే కాకుండా దానిని తన జీవితంలో అనుసరించి చూపించడం కూడా ఎంతో వారికి వన్నెని తీసుకొస్తుంది. అది నేను ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాను. అట్టి దైవజనులు, విద్యావంతులు, పితృ సమానులు, గౌరవనీయులైన డాక్టర్ జి డానియల్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఫర్ యువర్ ప్రెసెన్స్. సో వారు వాక్యోపదేశం చేసే ముందు ఇక్కడికి వస్తానని చెప్పారు. దీవించబడిన వధూవరులు భవిష్యత్తులో ఒక ఉత్తమైన కుటుంబంగా తీర్చిదిద్దబోతున్న దేవుడు వారిపై నిండుగా మెండుగా చల్లని నీడ ఉంచబోతున్న ఈ వధూవరులు రాజ్ కిరణ్, జెస్సీ దీవెనను దేవుడు బహుగా దీవించి ఆశ్రయించునుగాక. ఆమేన్. ప్రత్యేకించి ఈ యొక్క రిసెప్షన్ కార్యక్రమంలో అధ్యక్షుడిగా వహించడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభునామన ముందుగా దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాం. అంతేకాకుండా మరి ప్రియులు, కుటుంబ సభ్యులు, మరి అడిపి రాజేంద్రరావు గారు, వర్షమణి గారు, ప్రత్యేకించి ప్రియులు మరి బీడి కాలేజ్ బర్సార్ గారు, ఏఎల్సి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ కృపాకర్ గారు మరి అనేక కార్యక్రమాల్లో నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ ప్రేమను పంచుతూ మరి నాకు ఎంతో అవకాశం ఇస్తున్న కృపాకర్ గారికి ప్రత్యేకించి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. అంతేకాకుండా మరి కుటుంబ సభ్యులు మరి హనీ వర్షమణి గారు వారి బిడ్డలు, అలాగే డానియల్ గారు, వర్షమణి గారు వారి బిడ్డలు, మరి ప్రత్యేకించి వారందరికీ కూడా ప్రభునామన హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ రాజ్ కిరణ్ వారి తల్లిదండ్రులకు, బంధుమిత్రులకు, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభునామన హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. మరి ప్రత్యేకించి ఈ యొక్క సంతోషకరమైన రిసెప్షన్లో వధువులను చక్కగా ఆస్వాదించి ఈ యొక్క గొప్ప కార్యంలో పాల్గొన్న మీ అందరికీ మరి వరుడికి వధువుకి దైవాశీస్సులు మరియు మనందరి దీవెనలు కలుగునుగాక. ఆమేన్. ప్రత్యేకించి ప్రారంభ ప్రార్థనగా ఈ కార్యక్రమం ఎంతో దీవెనకరంగా ఉండాలి అంటే ప్రార్థన అనేది చాలా ముఖ్యం. బ్రదర్ బి జయప్రకాష్ గారు, చెన్నై, మరి వారు వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. బ్రదర్ బి జయప్రకాష్ గారు, చెన్నై. ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. ఇక్కడ ఎంతమంది దేవుని సేవ చేస్తున్న దైవ సేవకులు ఉన్నారో వారందరూ ఒక్కసారి చెయ్యెత్తి చూపించాలి. దైవ సేవకులు ఇక్కడ ఉన్నారో వారందరూ మీ కుడి చెయ్యి ఒక్కసారి పైకెత్తి చూపించాలని మీకు మనవి చేస్తున్నాను. ఆ కుడి చెయ్యెత్తి చూపించిన దైవ సేవకులందరూ మీ కొరకు ప్రత్యేకంగా ఇక్కడ సీట్స్ అరేంజ్ చేయబడ్డాయి. మీ కనుక మీరు లెగ్స్ వచ్చి ఈ కుర్చీల్లో కూర్చున్నాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో దైవ సేవకులు వారందరూ కూడా వచ్చి ఇక్కడ మీ కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన లెగవాలి. ప్రారంభ ప్రార్థన ప్రారంభించిన తర్వాత ఇక కార్యక్రమానికి అభ్యంతరం లేకుండా, ఆటంకం లేకుండా నిర్విరామంగా జరుగుట కొరకై దయచేసి సేవకులందరూ ఇక్కడికి రావాలని కనుక
దయచేసి సేవకులు, AELC పాస్టర్స్, ఇంకా ఎవరైనా దైవజనులు సేవ చేస్తున్న వారు ఉంటే దయచేసి ఇక్కడికి వచ్చి ఈ స్టేజికి కుడివైపున ఉన్న చైర్స్ లో మీరు కూర్చోవాలని, ఇవి మీ కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడ్డాయి కనుక వాటిని మీరు ఫిల్ చేయాలని మీకు పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరిశుద్ధుడు తండ్రి, ఈ సాయం సమయంలో మీ పరిశుద్ధ సన్నిధిలో చేరి మీ పరిశుద్ధ నామమున ప్రార్థన చేయటం, దీవెనల వివాహమును మంత్రి వారి పాలెంలో ఘనముగా పరిశుద్ధముగా కరుణించి భయంకరంగా జరిగించినారు. మీకు స్తోత్రం చెల్లించుచున్నాం తండ్రి. రాజకుమార్ తల్లిదండ్రులను, రక్త సంబంధికులను, బంధుమిత్రాదులను, జెస్సీ, దీవెన రక్త సంబంధికులను, బంధుమిత్రాదులను, తల్లిదండ్రులను మీరు బహుగా దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. వీరి ఈరు ప్రభా మొదట మీ రాజ్యమును నీతిని వెదకున్నట్లు మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. ఈ సాయం సమయంలో మీరు ఇచ్చినటువంటి రిసెప్షన్ కొరకు మీకు వందనములు చెల్లించుచున్నాము. వాక్యోపదేశకులు తండ్రి, మీ సేవకులను బలపరిచి మీరే ఈ సాయం సమయంలో మా మధ్య శక్తివంతంగా వాడుకోనమని వేడుకుంటున్నాను. ప్రభా, ఈ దంపతులకు తగిన వర్తమానమును, మాకును తగిన వర్తమానమును ఈ సాయం సమయంలో మీ సేవకుల ద్వారా మాకు దయచేయి. మీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేసి ఈ దిన దీవెనలతో నింపమని యేసు క్రీస్తు మహాపుణ్య నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ పాట ఒక చరణం మాత్రమే పాడుకుందాం. పరిశుద్ధ పరిశుద్ధ అనే పాట. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలై పగలారా జనక కుమార ఘన మహిమా చెల్లును, ఘన మహిమా చెల్లునాని వాణి పగలారా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. అందరినీ చెప్పండి. ప్రభువా మమ్మల్ని కనికరింపము, క్రీస్తు మమ్మల్ని కనికరింపము, ప్రభువా మమ్మల్ని కనికరింపము. మరి ప్రత్యేకించి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మరి సిస్టర్ సారా డేవిడ్ పాల్ గారు, పాస్టర్ గారు సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుచున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం వచ్చేసిన మీ అందరికీ శుభవందనాలు తెలియజేసుకుంటూ వరుల ఇరువురికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. వారి రిసెప్షన్ కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథంలోని వాక్యము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము నుండి 33వ వచనము వరకు ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంగమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనానూ లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకునవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకునెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింప బద్ధులై ఉన్నారు. తన భార్యలను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడెవడునూ లేడు, కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనెను. మనము క్రీస్తు శరీరమునకు అవయవులమై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనెను, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను.
మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండనట్లు చూచుకునవలెను. ఈ రిసెప్షన్ కొరకు ఏర్పాటు చేయబడిన వాక్యము ఇంత పర్యంతం. మరి చక్కగా వాక్యాన్ని వినిపించిన పాస్టర్ గారికి మనందరి పక్షాన హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. అతి ముఖ్యమైన దైవ సందేశంలోకి వెళ్తున్నాం. మరి మనకు వాక్యాన్ని అందించడానికి ముందుగానే ఎవరు వస్తున్నారని మీకు ప్రకటించినారు. మరోసారి తెలియపరుస్తున్నాం. డాక్టర్ జి డానియల్ గారు, ప్రిన్సిపల్, ఏఎల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మరి గుంటూరు. వీరు మరి ఎంతో దైవ వర్తమానికులు. మరి ఈ మధ్య మన మధ్యలోకి రావడం ఎంతో మరి మనకు దేవుడు ఇచ్చిన ఆధిక్యత అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఈ వాక్యాన్ని అందించబోయే ముందు చిన్న ప్రార్థన ఉంది. బ్రదర్ ఏజే ప్రభాకర్ రావు గారు వచ్చి మనల్ని ప్రార్థనలు నడిపిస్తే, మరి ఖమ్మం నుండి మరి సత్యసువార్త సంఘములో పనిచేస్తున్నాం. అంతేకాకుండా రిటైర్ ప్రత్యేకమైనటువంటి సమయంలో మీ సన్నిధి స్థలములో ఉంచిన తండ్రి, ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతి కార్యక్రమాన్ని జయకరముగా జరిగించారు. జరగనై ఉన్నటువంటి కార్యక్రమాన్ని ప్రభువా మీ పాదముల వద్ద ఉంచుతున్నాము నాయన. జెస్సీ దీవెన కిరణ్లను మీరు దీవించి కుటుంబముగా కట్టిన విధానం కొరకు స్తోత్రములు తండ్రి. ఇది మీరు ఏర్పాటు చేసినటువంటి కార్యము గనుక ఈ కార్యమును విజయవంతముగా బిడ్డలకు దీవెనకరముగా వారి యొక్క తల్లిదండ్రులకు సంతోషకరముగా జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ప్రతి కార్యాన్ని సిద్ధపరిచిన వారు మీరై ఉన్నారు, జరిగించువారు మీరై ఉన్నారు, ఆశీర్వదించువారు మీరై ఉన్నారు కనుక మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. బిడ్డల యొక్క తల్లిదండ్రులు ఆత్మీయులు ఏర్పాటు చేసినటువంటి ఈ రిసెప్షన్ కార్యక్రమాన్ని విజయవంతముగా జరిగించుటకు ప్రభువా మీ సన్నిధిని ఈ స్థలములో ఉంచి నడిపిస్తున్న విధానం కొరకు స్తోత్రములు చెల్లించుకుంటూ వాక్యోపదేశము చేయని దాసుని మీ ఆత్మ చేత ఉన్నటువంటి బిడ్డలందరూ